ప్రతి వ్యక్తికి జీవితంలో మంచి, చెడు అనేక రకాలైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ సంఘటనల యొక్క ప్రవాహమే అనుభవాలు. అనుభవాలు లేని జీవితం వ్యర్థం. అయితే అనుభవాలనేటువంటివి ఎవరికి వాళ్ళకి వేరువేరుగా ఉంటాయి. నీ జీవితంలో జరిగినటువంటి మంచి వేరే వాళ్ళ జీవితంలో జరగాల్సిన అవసరం లేదు. నీ జీవితంలో జరిగిన చెడు వేరే వాళ్ళకి జరగాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎవరి అనుభవాలు వాళ్ళవి, ఎవరి సమస్యలు వాళ్ళవి, ఎవరి పరిష్కారాలు వాళ్ళవి. అవన్నీ కూడా నీలో ఉన్న టాలెంట్ మీద ఆధారపడి ఉంటాయి. కానీ ఎవరో వచ్చి నిన్ను నిచ్చెన ఎక్కించినంత కాలం నీ కాళ్ళతో నువ్వు నిచ్చెన ఎక్కలేవు. అలాగే కేవలం కొన్ని ఘటనలు మాత్రమే ఆధారం చేసుకొని ఇదే జీవితం అనుకోవడం పొరపాటు. మంచి జరిగినా చెడు జరిగినా అవి అనుభవాలుగానే ఉండాలి. తర్వాత వేసేటువంటి ప్రతి స్టెప్కి ఒక సోపానాలుగా మిగలాలనేటువంటి ఆలోచన చేయండి. ఒక వ్యక్తి 10వ తరగతి ఫెయిల్ అయ్యి బజార్ల వెంబడి తిరుగుతుంటే ఇతను ఎందుకు పనికిరాని వాడు అంటారు. అదే వ్యక్తి బాగా చదువుకొనో లేదా ఒక వృత్తిలో స్థిరపడో బాగా డబ్బులు సంపాదించగానే అతనంత గొప్పవాడు ఇంకెవరు లేరు అని చెప్పేసి పొగుడతారు. కానీ సమాజం అనేటువంటిది ఎవరిని ఒక సంఘటన ఆధార పెట్టుకొని ఒక నిర్ణయానికి రాకూడదు. నీ కళ్ళతో సమాజాన్ని చూడు. నువ్వు రంగుటద్దాలు పెట్టుకున్న సమాజాన్ని చూస్తే అదే రంగు కనపడుతుంది. ప్లేన్ అద్దాలు పెట్టుకుంటే ప్లేన్గానే కనపడుతుంది. కానీ చివరికి ఏంటంటే నీ కృషి, నీ పట్టుదల, నీ శ్రమ, నీ దీక్ష అవే నీ విజయానికి సోపానాలు అవుతాయి. అవే నీ విజయానికి దారి ఏర్పడుతుంది. అందరూ కూడా మనం ఒక గులాబీ పువ్వును కొయ్యాలి అంటే ముళ్ళ మధ్యలో చేయబెట్టాలి. కానీ అదే రకంగా ఒక కమలాన్ని తీసుకురావాలి అంటే బురదలోనే నడవాల్సిమా. అందువల్ల దారులు ఏదని కాదు, గమ్యం చేరావా లేదా అనేటువంటిది ముఖ్యం. ఆలోచించు మిత్రమా.